ప్రస్తుతం అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం మలికిపురంలో ఏదైతే ఇసుక బండ్లో జరిగినటువంటి ఈ యొక్క ఏదైతే గో అవుట్లో నుంచి వస్తున్న ఈ యొక్క గ్యాస్ లీకేజీపై కూడా ప్రస్తుతం అయితే మాత్రం అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రజలందరూ కూడా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ పరిస్థితి ఏర్పడుతుంది. అయితే ఇప్పటికే కూడా ఈ యొక్క ఏరియాలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా భయాందోళనతో ఉండడంతో ప్రతి ఒక్కరిని కూడా పునరావాస కేంద్రాలకు తరలించినప్పటికీ కూడా ఏదేపటినప్పటికీ అవినీతి జరిగింది అన్న కోణంలో అయితే మాత్రం ఇక్కడ మాజీ ఎంపీ హరీష్ కుమార్ గారు అమలాపురంతో అనేక సత్సంబంధాలు హరీష్ కుమార్ అనగానే అమలాపురం పేరు గుర్తు రాగానే మాజీ ఎంపీ హరీష్ కుమార్ గారు కూడా నిన్న సాయంత్రం నుండి కూడా వారు ఇక్కడ పర్యటించి ఈ యొక్క ప్రాంతాల్లో కూడా పూర్తి స్థాయి నుంచి ఇక్కడ అవినీతి జరిగింది. ఈ యొక్క ప్రాంతంలో ఎవరైతే ఈ యొక్క రిలయన్స్ సంబంధించిన వారు కానివ్వండి, ఎవరైనా సరే ఈ యొక్క గ్యాస్ సంబంధించిన కొన్ని విషయాలు కూడా నేను చెప్పదలుచుకున్నాను చెప్పి రాత్రి చెప్పడం జరిగింది. అదేవిధంగా మన బీఆర్కే ద్వారా కూడా ఈ రోజు బాహ్య ప్రపంచానికి తెలిసే విధంగా కూడా ఆయన చెప్పదలచడానికి ముందుకు వచ్చారు. సార్, ప్రస్తుతం అయితే ఈ యొక్క ఏదైతే బ్లౌట్ జరిగిందో ఈ యొక్క గ్యాస్ లీకేజ్ కూడా మీరు రాత్రి కూడా కొన్ని సోషల్ మీడియాలో కూడా చేశారు. అసలు దీని వెనక ఉన్నది ఎవరు? దీని వెనక ఉన్న రాజకీయ ఒత్తిళ్ల ద్వారా జరుగుతుందంటారా, అధికారులు తాతని ఉందంటారా? ఇప్పుడు ఈ బావికి సంబంధించి డీప్ ఇండస్ట్రీస్ అండి. ఈ డీప్ ఇండస్ట్రీస్ మనకు చూసుకున్నట్లయితే ఈ బావి సామర్థ్యం ఓఎన్జీసీ అధికారులు 16 నుంచి 19 వరకు పనిచేసిన ఓఎన్జీసీ అధికారులు ఈ బావి సామర్థ్యం 2000 క్యూబిక్ మీటర్స్ కన్నా ఎక్కువ లేదు అని చెప్పడం జరిగింది. కాబట్టి తీరా చూస్తే ఇక్కడ మనం నిన్నటి నుంచి కలెక్టర్ గారు చెప్పింది కానీ మనం పబ్లిక్లో చూస్తున్నది కానీ నిన్నటి నుంచి మనకి సుమారు 40,000 మెట్రిక్ టన్స్ గ్యాస్ మనకి ఇక్కడ బర్న్ అయింది. అంటే 40,000 మెట్రిక్ టన్స్ గ్యాస్ ఉంటే 2,000 మెట్రిక్ టన్ గ్యాస్ అని చెప్పారు. అంటే 3,50,00,000 గ్యాస్ అని సుమారు 250 కోట్ల గ్యాస్ 3,50,00,000కి ఇచ్చేశారు. ఎంత ఫ్రాడ్ అండి! దీనికన్నా ముందు ఏం జరిగిందంటే కొన్ని బావుల్ని సిక్ బావుల కింద పరిగణించి ఆ బావులన్నింటినీ కూడా రిలయన్స్ సంబంధించిన వాళ్ళు అంటే జాస్తి మూర్తి గారు అని చెప్పేసి రాజమండ్రి ఆయన చాలా బావులు తీసుకున్నాడు, సిక్ బావుల్ని. ఆయన వెనకాల రిలయన్స్ మాధవ్ అని చెప్పేసి ఆయన కూడా ఉన్నారు. వీళ్ళందరి పని ఏంటంటే సిక్ బావులు తీసుకొని ఇక్కడి నుంచి గ్యాస్ని బయటికి అమ్ముతారు. ఇప్పుడు గవర్నమెంట్ రేట్ వచ్చి ₹2 ఉంటుంది, దిగుమతి చేసుకుని గ్యాస్ రేటు ₹2 ఉంటుంది. కానీ వీళ్ళు గ్యాస్ను అమ్మేది ₹4 కానీ ₹6 కానీ అమ్ముతారు. ఇదిగో ప్రైవేట్ వాళ్ళు ₹4 ₹6 అమ్ముతున్నారు కాబట్టి మా రిలయన్స్ గ్యాస్ని కూడా పెంచండి అని గవర్నమెంట్కి ఒక అర్జీ పెట్టుకుని గ్యాస్ని రెట్టింపు చేసుకుని డబ్బును రెట్టింపు చేసుకుని వ్యాపారం చేస్తున్నాడు ముఖేష్ అంబానీ. ఈ గ్యాసులు పైపులు అంటే సిక్కైన బావులన్నీ ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడంలో ఉన్న చిదంబర రహస్యం అది. దాన్ని కూడా మించిపోయి ఇప్పుడు మొత్తం ఓఎన్జీసీనే తీసేసుకోవాలని ప్రైవేట్ పరం చేసేయాలని చెప్పి బినామీ కంపెనీల ద్వారా, ఇప్పుడు ఇండస్ట్రీస్ బినామీ కంపెనీ, అది కూడా బినామీ కంపెనీ, వాళ్ళకు కూడా లయబిలిటీ లేదండి. ఇప్పుడు వాళ్ళ మీద మనం ఏమి యాక్షన్ తీసుకోలేము. వాళ్ళు ఇంకో కంపెనీకి ఇచ్చేసారు దీన్ని సబ్లీజ్. ఏ కంపెనీ? డీప్ ఎక్స్ప్లోరేషన్ అన్న సబ్లీజ్కి ఇచ్చేసారు. వాళ్ళకి ఇచ్చేసారు. సో సబ్లీజ్కి ఇచ్చిన కంపెనీ లయబిలిటీ అవుతుంది, డీప్ ఇండస్ట్రీస్ లయబిలిటీలోకి రా. అంటే చాలా పకడ్బందీగా వ్యూహాలు రచించి ఈ యొక్క కోనసీమ గ్యాస్ని దోసేసుకుంటున్నాయి ప్రభుత్వాలు, ప్రైవేట్ వ్యక్తులు. అయితే సార్, ప్రస్తుతం అయితే శాశ్వత పరిష్కారం అనేది కూడా మీరు ఎప్పటి నుంచి కూడా ఇక్కడ ఎంపీగా చేస్తున్నారు. అయితే ఈ యొక్క ఓఎన్జీసీ సంబంధించిన శాశ్వత పరిష్కారం ఎందుకు చేయలేకపోతున్నారు? ఎందుకు రాజకీయ నాయకులు కానివ్వండి, అధికారులు కానీ ఎందుకు తత్వరంగా పరిష్కారం చూపలేకపోతున్నారు? ఏమండి, ఇప్పుడు ఒక గ్యాస్ లెవెల్ నుంచి ఒక గ్యాస్ లెవెల్కి 5% లేవండి, తీసేశారు. ఏ గ్యాస్ నా గ్యాస్కి అమ్మేస్తున్నారు. ప్రభుత్వం చిత్తశుద్ధి లేకపోతే ప్రజలు ఎన్ని ఉద్యమాలు చేసినా, ప్రజానాయకులు ఎన్ని ఉద్యమాలు చేసినా అవ్వదండి. ప్రభుత్వం ఏం తలుచుకుంటే అది చేస్తుంది. మనం ఇక్కడి నుంచి ప్రజలందరూ కలిపి మొత్తం గ్యాస్ బావులన్నీ మూసేయాలి. ఇక్కడున్న గ్యాస్ మన
జిల్లాలకే వాడాలి, మన ఆంధ్రాకే వాడాలి, ఇక్కడి నుంచి ఒక గ్యాస్ కూడా బయటకు వెళ్ళకూడదన్న ఒక నినాదం బలంగా వచ్చినప్పుడే మన ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుంది. ఈ ఓఎన్జీసీ గ్యాస్ కూడా మనకు దక్కుతుంది. అంటే దీంట్లో అవినీతి పరంగా ఉన్న ఓఎన్జీసీలో ఉన్న పనిచేసే ఏదైతే చోటా అధికారుల హస్తం కూడా ఉండొచ్చు అంటారా? చోటా అధికారులు కదా, రాజమండ్రి అసెట్స్ మేనేజర్ కింద పనిచేసిన వాళ్ళ అధికార దుర్వినియోగం వల్లే ఈ రోజున 2,000 మెట్రిక్ టన్నుల గ్యాసు అని చూపించారు. ఏది 40,000 మెట్రిక్ టన్నులు ఉన్న గ్యాస్. ఆ మనిషి ఎవరో అందరికీ తెలుసు, అతన్ని ఇమీడియట్గా ప్రాసిక్యూట్ చేయాలి. ప్రస్తుతం ఇక్కడ అక్కడక్కడ కూటమికి సంబంధించిన మంత్రులు కానీ ఎవరు కూడా ఈ స్పాట్కి కూడా పరిశీలించడం అయితే దాఖలు కనబడట్లేదు. దాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఏమంటారు? మంత్రులు కానీ ఎవరు కూడా ఈ యొక్క కూటమి సంబంధించిన రాజకీయ నాయకులు ఎవరు కూడా ఈ యొక్క వాళ్ళకి కూటమి వాళ్ళకి పెద్ద ప్రజల గురించి పెద్ద ఏముందండి. వాళ్ళకి మెడికల్ కాలేజీలు ఎవరికి ప్రైవేట్ చేయాలో వాళ్ళకి ఇచ్చుకుంటాం, దాని మీద దృష్టి పెట్టుంటారు. రైట్, ఇది పరిస్థితి. ప్రస్తుతం ఏదైతే కూడా